విశ్వశక్తి సహాయంతో డబ్బు, ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. కేవలం రూ. 999కి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్. తేదీ అక్టోబర్ 25. నమస్తే, నేను మీ మాధురి. శారదా గారు, ఫ్యామిలీ రిలేషన్షిప్స్, మనకి కుటుంబంలో అందరితో రిలేషన్షిప్ బాగుండాలి అంటే ఆ ఇంట్లో ఎలాంటి మేనిఫెస్టేషన్ అనేది జరగాలి అంటారు? ఇది చాలా అవసరం మేడం. ప్రస్తుత పొజిషన్లో చాలా వరకు కోర్టు కేసులు కూడా నడుస్తున్నాయి. ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ కారణంగా కోర్టులు కూడా చెప్పేస్తున్నాయి, మీరు కూర్చొని పరిష్కారాలు చేసుకోండి, మీ ఫ్యామిలీ రిలేషన్షిప్ బాగుండాలి అంటే మా వరకు తీసుకురాకండి అని కోర్టులు కూడా చాలా కేసెస్ కూడా నడుస్తున్నాయి మేడం. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ కానీ, ఈ లవర్స్ విషయాలు కానీ, పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోవడం, ఇలాంటి విషయాల మీద కొన్ని వేళ్ళకు కేసులు వచ్చేస్తున్నాయి. దానికోసము మన లైఫ్ని ఎలా లీడ్ చేసుకోవాలి అంటే మేడం, ఎవరైనా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళలో ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండాలి మేడం. మంచి అండర్స్టాండింగ్ ఉండాలి, ఒకరికొకరు రిలేషన్ని స్ట్రాంగ్ చేసుకుంటూ ఉండాలి. వేరే వాళ్ళు ఏది చెప్పిన మాటలు అస్సలు వినాల్సిన అవసరం లేదు మేడం. మన చుట్టుపక్కలే ఉంటారు మన విరోధులు, ఏదో ఒకటి చెప్పి వాళ్ళు బాగున్నారు అంటే వాళ్ళలో చిచ్చు పెడతారు, చిచ్చు పెట్టి దాన్ని లాగి దాన్ని దూరం దాకా తీసుకెళ్తారు. అదే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్, ఒక రాజ్యం బాగుండాలంటే ఆ రాజ్యానికి రాజు బాగుంటే అన్నీ కరెక్ట్గా జరుగుతాయని అంటారు కదా మేడం. మన ఇంటికి మనమే రాజు రాణులం కదా మేడం. మన కుటుంబాన్ని మనం ఎలా నిలుపుకోవాలనేది మన చేతుల్లో ఉన్న విషయం. అది మనం పక్కకి ఇచ్చేస్తామనుకోండి, పక్క వాళ్ళు వచ్చి సామ్రాజ్యాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా మన సామ్రాజ్యాన్ని మనమే మంచిగా పాలించుకోవచ్చు కదా. నా కుటుంబానికి నా భర్తే రాజు కదా, ఆ కుటుంబానికి నేనే రాని కదా. డెసిషన్ ఇద్దరం తీసుకున్నాం, పెళ్ళి అనే ఒక రిలేషన్లోకి వచ్చాం. అప్పుడు దాన్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలనేది మనమే ఇద్దరం కూర్చొని మాట్లాడుకోవాలి. నాకు నచ్చినట్టు మీరు నచ్చకపోవచ్చు, వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ నచ్చేలాగా మనం మారిపోవాలి. ఇతను వినలేదంటే మనం వినాలి, మనం వినలేదంటే ఇతను వినేలాగా మనం హ్యాండిల్ చేసుకోవాలి. ఒకవేళ అతను వినట్లేదు, మన మాట వినట్లేదు, లేకపోతే ఆమె మన మాట వినట్లేదు, రిలేషన్ స్ట్రాంగ్ అవ్వట్లేదు అని అంటే అక్కడ మనలో ఏదో లోపం ఉంది అని అర్థం. అక్కడ ఏమి లోపం ఉంది? ఫస్ట్ మన రిలేషన్లో మనం వచ్చినప్పుడు ఏమేమి అనుకున్నాము? కార్యేషు దాసి కర్ణేషు మంత్రి భోజేషు మాత శయనేషు రంభ అని అన్ని విధాలుగా ఆడదానికి అణిగి మణిగి ఉండాలి అనే సామెత కూడా చాలామంది చెప్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు కూడా మేడం. భార్య ఒకటి భర్త ఒకటి కాదు మేడం, ఇద్దరు సమానమైన రోలే పోషిస్తారు. ఈ నవేడేస్ భార్య సంపాదిస్తుంది, భర్త సంపాదిస్తున్నాడు. భార్య సంపాదన భర్త సంపాదన రెండు ఒకటే ఉన్నాయి. అలా సంపాదించినప్పుడు భార్య ఇంట్లో పనులన్నీ చేసి కుటుంబాన్ని సర్దిద్దుతుంది, భర్త కూడా బయట పనులు చేసుకుంటూ కుటుంబాన్ని ఎలా తీసుకెళ్ళాలి అంటారు. ఫస్ట్ పెళ్ళైనప్పుడు ఎంత అన్యోన్యంగా ఉంటారు మేడం, చాలా చక్కగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, వాళ్ళ లైఫ్ని ఎంత రోజుకొక సినిమా లాగా చూస్తూ ఉంటారు. అదే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత కొంచెం వాళ్ళలో అండర్స్టాండింగ్ ఉండదు, గొడవలు పడుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది మేడం? వాళ్ళలో అండర్స్టాండింగ్ లేదు. ఈరోజు అదే పాత రోజుల్లో అయితే ఒక భార్య లేకపోతే వేరే రిలేషన్స్ ఉన్నా కూడా వాళ్ళు భార్యకి ఇచ్చే ఇంపార్టెన్స్ భార్యకి, వేరే వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ వేరే వాళ్ళకి ఇస్తూ ఆ కుటుంబాన్ని నీట్గా తీసుకొని వెళ్ళేవాళ్ళు మేడం. పేరెంట్స్ కూడా అలా చెప్పేవాళ్ళు, ఏమైంది లేరా, ఏం కాదు, అడ్జస్ట్ అయిపో అనేవాళ్ళు. ఇప్పుడు ఎవరంటున్నారు మేడం, అడ్జస్ట్ వద్దొద్దు వదిలేసేయి, అవసరం లేదు అంటున్నారు. మనమే మన వ్యవస్థని చెడగొట్టేస్తున్నాము. భార్యాభర్తల ముందు 100 మంది వస్తున్నారంటే అది మన వీక్ పాయింటే కదా మేడం. ఒక లవ్వర్ వెనక ఇంకొక 100 పాయింట్లు వస్తున్నాయంటే వాళ్ళ ఫ్రెండ్సే చెప్తున్నారు, నీకు అది సూట్ అవ్వలేరా, వదిలేసేయి అంటారు. వాళ్ళు చెప్పింది విని నువ్వు వదిలేస్తావా? వదలం కదా. ఒక రిలేషన్లో మనం వచ్చాక వైఫ్ అన్నాక హస్బెండ్ మీద అరుస్తుంది, హస్బెండ్ అన్నాక వైఫ్ మీద అరుస్తుంది, కానీ ఒకరికొకరు అరుచుకోవడం అయితే కామన్గా జరుగుతుంది. కానీ మళ్ళీ ఇద్దరు సాయంత్రం అయ్యేటప్పటికి వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేసుకుంటూ ఉంటారు. పొద్దున్నుంచి ఆయన ఆఫీస్కి వెళ్తారు, ఈమె ఇంట్లో పని చేస్తూ ఉంటుంది, లేకపోతే ఆఫీస్కి వెళ్ళి పని చేస్తుంది. మళ్ళీ సాయంత్రం వచ్చాక ఇద్దరు అండర్స్టాండింగ్తో నువ్వు ఈ పని చేయి, నేను ఈ పని చేస్తాను అని ఒకరికొకరు పనులు చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తే ఎంత వండర్ఫుల్ లైఫ్ ఉంటుంది మేడం, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనికి మేనిఫెస్టేషన్స్ కూడా ఏమీ లేదు మేడం, వాళ్ళ మైండ్తోనే వాళ్ళు చేసుకోవాలి. నా భార్య నాకు అనుకూలంగా రావాలి, లేకపోతే నా లవర్ నాకు అనుకూలంగా రావాలి, లేకపోతే నా భర్త నాకు అనుకూలంగా ఉండాలి,
నవేడేస్ రిలేషన్షిప్ అనేది చాలా చెత్తగా తయారైపోయాయి మేడం. ఎలా పడితే అలా వాళ్ళ లైఫ్ వాళ్ళే డిసిషన్ తీసుకొని కొత్త కొత్త వాటి కోసం పరిగెత్తుకుంటూ లేనిపోని టెన్షన్లు తెచ్చుకుంటున్నారు మేడం. అసలు హ్యాపీ లైఫే లీడ్ చేయట్లేదు. ప్రతిరోజు టెన్షన్, ఉరుకులు పరుకులు లైఫే కోరుకుంటున్నారు వాళ్ళు. అలా కాకుండా ఒక టైం టేబుల్ ప్రకారంగా వాళ్ళు ఫాలో అవ్వచ్చు మేడం. ఈ టైం నాది ఫ్యామిలీ టైం, ఈ టైం నాది ఆఫీస్ టైము, ఈ టైం నాది ఫైనాన్షియల్ టైము. అలా మీరు షెడ్యూల్ వేసుకొని ఇది నా పిల్లల టైము. మీరు ఆఫీస్ విషయాలు ఇంట్లో చెప్పకండి, ఇంట్లో విషయాలు ఆఫీస్లో చెప్పకండి. ఏ విషయాలు ఎక్కడ చెప్పాలో అవన్నీ తెలుసుకొని మనము నీట్గా వాటిని ఒక ప్లాన్లో తీసుకొని వెళ్తే మంచి రిలేషన్ ఉంటుంది మేడం. అందరికీ యూత్కి చెప్పాల్సిన విషయం ఏంటంటే, గొడవలు వచ్చాయని దయచేసి విడిపోకండి. విడిపోయినా మళ్ళీ వచ్చేవాళ్ళు కూడా సేమ్ అలానే ఉండకపోతారని అనుకోకూడదు. మేనిఫెస్టేషన్ మనం చేసుకోవాలంటే మనం హోపనోపోనో టెక్నిక్ చెప్పాం కదా మేడం. ఎవరైనా మనకి ఇలా ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు మనకు అనుకూలంగా రావాలి, లేకపోతే వాళ్ళ రిలేషన్ బాగుండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కానివ్వండి, లవర్స్ రిలేషన్ కానివ్వండి, పిల్లలతోటి మన పిల్లలు కూడా ఒక్కొక్కసారి ఇప్పుడు మన మాట వినట్లేదు, తల్లిదండ్రులకు ఎదిరిస్తున్నారు, లేకపోతే చదువుకోవట్లేదు. ఏది కావాలన్నా కూడా మీరు హోపనోపోనో టెక్నిక్ ఉపయోగించండి మేడం. ఆ టెక్నిక్ మనం చెప్పుకున్నాం కదా మేడం, ప్లీజ్, సారీ, ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అనే ఒక టెక్నిక్ ద్వారా మీరు ఈ రిలేషన్ని మీరు బిల్డ్ చేసుకుంటూ ఉండొచ్చు హోపనోపోనో టెక్నిక్ ద్వారా. అది కాదు అనుకోండి, ప్రతిరోజు మీకు లలిత ఇష్టమైతే లలిత ఆరాధన చేసుకోండి, లేకపోతే ఒక టెంపుల్కి వెళ్ళండి, లేకపోతే 7 శనివారాలు పూజ చేసుకోండి. మీరు ఏది నమ్ముతారో, ఏ దేవుడిని నమ్ముతారో ఆ వేలో వెళ్ళి మీరు మేనిఫెస్టేషన్ చేసుకోండి మేడం. పూజ చేసుకుంటే పూజ చేసుకొని మేనిఫెస్టేషన్ చేసుకోండి. లేకపోతే ఇదే ఎల్లో పేపర్ మీద రెడ్ పెన్తో ఈ టెక్నిక్ కూడా యూస్ చేసుకొని కూడా చేసుకోవచ్చు మేడం. ఒకసారి ఎల్లో అండ్ రెడ్ పెన్ టెక్నిక్ మళ్ళీ ఒకసారి చెప్తారా? ఎల్లో పేపరు రెడ్ పెన్ టెక్నిక్ ఏం లేదు మేడం. మనము ఎల్లో పేపర్ని తీసుకోవాలి. మీరు ఎల్లో పేపర్ తీసుకోండి, లేకపోతే ఎల్లో కలర్ టోటల్ బుక్కే దొరుకుతుంది మేడం మనకి మేనిఫెస్టేషన్ కోసము. అలాంటి ఒక బుక్ తీసుకోండి. మీకు మేనిఫెస్టేషన్ రోజుకొక ఆలోచనలు వస్తుంటాయి. రోజుకొక రిలేషన్ కావాలనో, లేకపోతే రోజుకొక డబ్బు కావాలనో, లేకపోతే రోజు మన పిల్లల నుంచి వాళ్ళు మనకు విరోధులు అవుతున్నారనో, లేకపోతే ఏదైనా మనీ రావాలనో, ఏదైనా సమస్య మనకు ఉంటుంది. మనుషులు అన్నాక సమస్యలు చాలా ఉంటాయి. ఒక మనిషికి ఊరికే కూర్చుంటే 70,000 ఆలోచనలు ఒక రోజులో వస్తుంటాయంట మేడం. ఆ 70,000 ఆలోచనలో వచ్చే పాజిటివ్ ఆలోచనలు 4-5 ఉంటాయి, మిగిలినవన్నీ నెగిటివ్నే ఉంటాయంట మేడం. అంటే మనం ఎంత నెగిటివ్తో మన మైండ్ని బిల్డ్ చేసుకొని ఉన్నాం కదా, ఆ నెగిటివిటీ ఒక్క రోజులోనే వెళ్ళిపోతుందా మేడం? వెళ్ళదు. క్రమక్రమంగా దాన్ని తగ్గించుకుంటూ మనం తీసేయాలి. మొత్తం నెగిటివిటీ తీసేసి పాజిటివిటీ నింపుకోవాలి. పాజిటివిటీ నింపాలంటే ఊరికే ఒక్క రోజులో కాదు. మీరు మేనిఫెస్టేషన్ క్రియేషన్ బుక్ లాంటిది ఒకటి పెట్టుకోండి. ఎల్లో పేపర్ తీసుకోండి. ఎల్లో పేపర్ మీద మీ బాధ, మీ కష్టము, మీకు ఏమి కావాలి, మీకు ఏమి రావాలి అనేది ఒక ఎల్లో పేపర్ మీద అఫర్మేషన్ రాయండి. రెడ్ పెన్తోనే రాయండి. ఇలా మీరు 108 డేస్ చేయొచ్చు, లేకపోతే 11 డేస్ చేయొచ్చు, 21 డేస్ చేయాలి. మీ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఆలోచన చేసుకోండి. చిన్నదిగా ఉందా, పెద్దగా ఉందా ఆలోచన చేసుకోండి. చిన్నదైతే 11 డేస్ చేయండి. కొంచెం పెద్దగా ఉంది అనుకుంటే 108 డేస్ చేయండి. అప్పుడు మీ మైండ్కి హాబీ అయిపోతుంది. అది దాన్నే చూస్తున్నారు, దాని గురించి ఆలోచన చేస్తున్నారు, దాన్నే చూస్తున్నారు, దాన్నే ఆలోచన చేస్తున్నారు. కాబట్టి అది మన కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళి మనకి హై మైండ్కి కమాండ్ చేస్తుంది. ఇది రాస్తే జరగకపోతుందా అంటే అది మీ ఇష్టం. నమ్మకపోవడం మీ ఇష్టం. నమ్మకం ఉంటేనే కదా మేడం ఏదైనా పని స్టార్ట్ అవుతుంది. నమ్మకం లేనిది ఎక్కడ పని స్టార్ట్ అవ్వదు కదా. మీరు ఈ ఎల్లో పేపర్ పైన రెడ్ పెన్ తోటి టెక్నిక్స్ చేసి చూడండి మేడం, ఖచ్చితంగా 100% జరుగుతుంది. 100% జరుగుతుంది. శారద గారు వెబినార్ కండక్ట్ చేస్తున్నారని తెలిసింది. ఈ వెబినార్ ప్రాముఖ్యత ఏంటంటారు? ఈ వెబినార్ చాలామంది కాల్స్ చేస్తున్నారు మేడం. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ నేర్పండి అని చెప్పి చాలామంది మనకి అడుగుతున్నారు. దాంతో ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం మేడం. అక్టోబర్ 25కి వెబినార్ స్టార్ట్ అవుతుంది మేడం. 24th లోపల మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. గూగుల్ ఫామ్ ఫిల్ చేసి మా ఫీజు 999గా కేటాయించాం మేడం. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి.